హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 709 పాయింట్స్ డౌన్ అయ్యి 51,822 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 225 పాయింట్స్ డౌన్ అయ్యి 15,413 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 346 పాయింట్స్ డౌన్ అయ్యి 32,845 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ ఆ గ్యాప్ డౌన్ నుంచి కూడా కంటిన్యూస్ గా లోయర్ హైస్ లోయర్ లోస్ ని మేక్ చేసుకుంటూ కాన్స్టెంట్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా డౌన్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం జరిగింది. ప్రీవియస్ గా మనం అనుకుంటూ వస్తున్నది 15,670 అబౌవ్ ఉన్నంత వరకు కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు, బిలో వెళ్తుంటే నెగిటివ్ గా చూడాలని. నిన్న ఆ లెవెల్ కి బిలో క్లోజ్ అయింది. బికాస్ ఈ లెవెల్ ప్రీవియస్ గా మార్చ్, మే అండ్ ఈవెన్ జూన్ లో కూడా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్న జోన్ కాబట్టి ఈసారి ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్తుండేసరికి ఆన్ డైలీ టైం ఫ్రేమ్ ఈ లెవెల్ అబోవ్ వచ్చి క్లోజింగ్ జరుగుతుండడం బుల్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అనుకున్నాం. కాకపోతే ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్ గా మనకి మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఫామ్ చేసిన లో 15,181, అక్కడ నుంచి జూన్ 21st మనకి ర్యాలీ కనిపించింది కదా, ఆ ర్యాలీలో ఫామ్ చేసిన హై 15,720 అరౌండ్. ఈ రెండింటికి మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ ని డ్రా చేసే ప్రయత్నం చేస్తే 61.8 రీట్రేస్మెంట్ దగ్గర 15,383 లెవెల్ కనిపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇవాళ మార్కెట్ అక్కడే సపోర్ట్ అయితే తీసుకుంది. ఇది ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే 15,670 ఆర్ 15,880 అబోవ్ వెళ్తుంటే బులిష్ కన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. బట్ ఫాలో అవుతుంటే ఏ లెవెల్ బిలో మనం ఇంకా ఫర్దర్ గా సెల్లింగ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే ఒక క్లారిటీ కోసం ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఇవాళ సపోర్ట్ 15,383 దగ్గర తీసుకుంది కాబట్టి 61.8 దగ్గర నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అవుతూ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే ఫర్దర్ బేర్స్ ఒక కంట్రోల్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కి మీరు 15,383 బిలో ఉంటుంటే మాత్రం బులిష్ ఆర్ మార్కెట్ పెరుగుతుందనే సైడ్ ట్రేడ్స్ ని అవాయిడ్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్. టిల్ మార్కెట్ ఆ లెవెల్ అబోవ్ 15 మినిట్ క్యాండిల్ అయినా సస్టైన్ అయ్యేంత వరకు. ఇది ఇవాళ గమనించిన అబ్జర్వేషన్. నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్ లో మీ స్టడీకి ఇది వాల్యూ అవుతుంటే యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇలా డ్రా చేసినది ఫిబొనాచి రీట్రేస్మెంట్ అంటారు. ఇది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఆ లింక్ ని కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. ఇకపోతే ఇవాళ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ బెటర్ గానే మూవ్ అయ్యాయి, పాజిటివ్ గానే మూవ్ అయ్యాయి. కానీ దాని తర్వాత అగైన్ మన మార్కెట్స్ ఓపెనింగ్ టైంకి ఏషియన్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఎస్జెక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్ గా మార్కెట్ ఓపెనింగ్ ఉంటుందనేలా ఇండికేషన్ అయితే ఇచ్చింది. అండ్ దీనికి అడిషన్ గా బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా నిఫ్టీ యొక్క టార్గెట్ ఇక్కడ నుంచి 14,500 గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, ఇన్ ద వర్స్ట్ కేస్ 13,500 కూడా నిఫ్టీ వెళ్ళడానికి స్కోప్ ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్న 4 కీ రీజన్స్: వడ్డీ రేట్లు పెంచుతూ ఉండడం, యూఎస్ లో రెసెషన్ అని వస్తున్న అప్డేట్స్ అండ్ కంపెనీస్ రిలేటెడ్ కూడా బెటర్ గ్రోత్ లేకపోతుంటే వాళ్ళ ఈపీఎస్ కూడా ఎర్నింగ్ పర్ షేర్ కూడా డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి, అండ్ ఈవెన్ పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా ఇంకా ఇన్ఫ్లేషన్ హైయర్ సైడే ఉంటుందన్న ఒక ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ 4 రీజన్స్ తో మార్కెట్ ని డౌన్ సైడ్ చూస్తున్నాం అనేలా బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ రైజింగ్ క్రూడ్ ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్ లో క్రూడ్ ప్రైజెస్ ఫాలో అవుతున్నాయి. లాస్ట్ వీక్ 9% దగ్గరగా ఫాలో అయింది అండ్ రీసెంట్ గా కూడా నియర్ టు 4% దగ్గరగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఫాలో అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనే కాదు, మెటల్ ప్రైజెస్ కూడా ఫాలో అవుతున్నాయి. ఈ రెండింటిని కంబైన్ చేసి మనం చూడాల్సి వస్తుంది. బికాస్ ఎనర్జీ అండ్ నాన్ ఎనర్జీ రిలేటెడ్గా ఉండే కమోడిటీ ప్రైజెస్ పెరిగిపోతూ ఉండడం కారణంగానే ఇన్ఫ్లేషన్ మనకి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటి ప్రైజెస్ ఇంటర్నేషనల్ గా ఫాలో అవుతున్నాయి. కాబట్టి ఇఫ్ అలా ఫాలో అవుతున్న ప్రైజెస్ స్టెబిలైజ్ అవుతుంటే, డౌన్ సైడ్ స్టెబిలైజ్ అవుతుంటే అది ఫర్దర్ గా వస్తున్న ఇన్ఫ్లేషన్ నెంబర్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుందని ఒక పాజిటివ్ హోప్ రైజ్ చేస్తుంది. ఇది నార్మల్ కేసులో. కానీ వాటి ప్రైజెస్ అలా ఫాలో అవడానికి రీజనే గ్లోబల్ గా ఉన్న ఎకానమీ స్లో డౌన్ ఆర్ రెసెషన్, వీటి రిలేటెడ్ గానే అవి ఫాలో అవుతున్నాయనేలా అప్కమింగ్ టైమ్స్ లో వస్తున్న మ్యాక్రో నెంబర్స్ లైక్ జీడిపి కానీ ఐఐపి కానీ వీక్ గా వస్తుంటే మాత్రం దెన్ అప్పుడు ఈవెన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, మెటల్ ప్రైజెస్ పడుతూ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తున్న ఎకానమీ గ్రోత్ సరిగా లేదని మార్కెట్ భావిస్తూ వాటిని కూడా మార్కెట్ నెగిటివ్ గా ఫ్యాక్టర్ చేస్తుంది. ఇన్ సింపుల్ టర్మ్స్ మ్యాక్రో పిక్చర్ అంతా నార్మల్ గానే ఉంటే, జీడిపి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రేట్ అదంతా నార్మల్ గానే ఉంటే, ఇలా పడుతున్న క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ మెటల్ ప్రైజెస్ స్టాక్ మార్కెట్కి పాజిటివ్. కానీ క్రూడ్ ఆయిల్ ఆర్ మెటల్ ప్రైజెస్ ఫాలో అవుతున్నదే ఎకానమీ స్లోడౌన్ కారణంగా అనుకుంటే మాత్రం ఈవెన్ ఇన్ఫ్లేషన్ అప్కమింగ్ టైమ్స్ లో కంట్రోల్ అవుతున్న మార్కెట్ దాన్ని పాజిటివ్ గా చూడదు. ఫ్రెండ్స్, వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ బ్యాంకింగ్ స్కామ్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు బ్యాంకింగ్ స్కామ్ లో బిగ్గెస్ట్ బ్యాంకింగ్ స్కామ్ ఏబీజీ షిప్ యార్డ్ స్కామ్. నియర్ టు 23,000 crore దగ్గరగా వాళ్ళు బ్యాంక్స్ ని మోసం చేశారు. కానీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు వాళ్ళ ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసినది డిహెచ్ఎఫ్ఎల్ కంపెనీ యొక్క ప్రమోటర్స్ కపిల్ అలాగే ధీరజ్ వాధ్వాన్ వీళ్ళిద్దరూ కలిసి బ్యాంక్స్ దగ్గర నుంచి 42,871 crore అప్పులు తీసుకున్నారని, అంటే అది ఏ రీజన్స్ తో అయితే తీసుకున్నారో ఆ రీజన్స్ కి వాటిని యూజ్ చేయకుండా బుక్స్ ని మ్యానిపులేట్ చేస్తూ బ్యాంక్స్ కి 34,615 crores దగ్గరగా నష్టాన్ని కలిగించారని సిబిఐ వాళ్ళు వాళ్ళ ఎఫ్ఐఆర్ లో అయితే మెన్షన్ చేశారు. స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ నుంచి డిహెచ్ఎఫ్ఎల్ లో ఏం జరుగుతుంది,
డిహెచ్ఎఫ్ఎల్ ఎందుకని కొలాప్స్ అయింది, వీటన్నిటి గురించి కొంత క్లారిటీ ఉంటుంది. బట్ ఇలాంటి ఒక నెంబర్ 34,615 crores దగ్గరగా బ్యాంక్స్ నష్టపోయాయని వస్తున్న నెంబర్స్ మాత్రమే డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయి. బ్యాంక్స్ 42,871 crore అప్పులు ఇచ్చాయనుకున్నాం కదా, అలా 42,781 crore ఏ బ్యాంక్స్ అప్పులు ఇచ్చాయన్న డేటాని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. సో ఈ బ్యాంక్స్కి బిగ్ నెగిటివ్ అంటే ఏ బ్యాంక్ అయినా ఒకరికి లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సకాలంలో వడ్డీలు చెల్లించలేదంటే అది ఎన్పిఏ కిందకి వెళ్తుంది. అండ్ ఈవెన్ ఎన్పిఏకి వెళ్ళాక కూడా సకాలంలో వాళ్ళ నుంచి వడ్డీ కానీ అసలు కానీ రాకపోతుంటే వాళ్ళు దాని రిలేటెడ్ గా ప్రావిజనింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఏ డబ్బులు అయితే మనం ఇక్కడ చూస్తున్నామో బ్యాంక్స్ ఇచ్చాయని చూస్తున్నామో మోస్ట్ ఆఫ్ ద మనీకి ఆల్రెడీ బ్యాంక్స్ ప్రావిజనింగ్ చేశాయి. అడిషనల్ గా ఒక బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్ బ్యాంక్స్ పైన ఏం లేదు, కానీ ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరిగింది అనడం సమ్ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ జైన్ ఇరిగేషన్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 days లో స్టాక్ 40% దగ్గరగా పెరిగింది. వీళ్ళ మెయిన్ అప్డేట్ మాట్లాడుకునే ముందు వీళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకోవాలి. జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ నేమ్ లోనే ఉంది ఇరిగేషన్ అని. వీళ్ళు ఇరిగేషన్ బిజినెస్ లో ఉంటారు. వీళ్ళకి 33 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు అప్డేట్ చేస్తున్నది వీళ్ళకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఇరిగేషన్ బిజినెస్ ని టెమ్సెక్ గ్రూప్ కి సంబంధించిన రెవ్యూలియస్ వాళ్ళతో మర్జ్ చేయబోతున్నారని అప్డేట్ చేస్తున్నారు. మీన్స్ టెమ్సెక్ గ్రూప్ కి సంబంధించిన రెవ్యూలియస్ బిజినెస్ ని అండ్ ఈ జైన్ ఇరిగేషన్ కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఇరిగేషన్ బిజినెస్ ని రెండింటిని కూడా ఒకటి చేయబోతున్నారని, అలా మర్జ్ అవుతూ ఫామ్ అవుతున్న కంపెనీలో వీళ్ళు 22% వాటాన్ని హోల్డ్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. దీంట్లో ఉన్న పాజిటివ్ ఏంటి, ఇలా వీళ్ళ ఇంటర్నేషనల్ ఇరిగేషన్ బిజినెస్ ని మర్జ్ చేస్తుంటే వీళ్ళకి వస్తున్న డబ్బుల్లో 2,664 crores యూజ్ చేసి వీళ్ళకున్న ప్రెసెంట్ అప్పులు మీన్స్ డెట్ ని 45% తగ్గిస్తారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో వీళ్ళ డెట్ ప్రెసెంట్ ఉన్న డెట్ 45% తగ్గుతుందని వస్తున్న అప్డేట్స్ స్టాక్ లాస్ట్ 2 days లో ఇంత మూకి రీజన్. సో ఇంత డబ్బులు కట్టేశాక కంపెనీ డెట్ ఫ్రీ అవుతుందా అంటే కాదు, ఇంకా 3,500 crore దగ్గరగా డెట్ మిగిలే ఉంటుంది. అండ్ ఆ డెట్ ని వీళ్ళు ఎలా క్లియర్ చేస్తారా, ఇంటర్నేషనల్ ఆపరేషన్ బిజినెస్ లో ఉంటున్న 22% ని కూడా అప్కమింగ్ టైమ్స్ లో సెల్ చేస్తారా, బిజినెస్ ని హోల్డ్ చేస్తారా అన్న క్లారిటీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి రావాల్సి ఉంది. నెక్స్ట్ సిడిఎస్ఎల్ కాంపిటీటర్ మార్కెట్ లోకి రావడానికి అయితే రెడీ అవుతున్నట్లు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సిడిఎస్ఎల్ కాంపిటీటర్ అయిన ఎన్ఎస్డిఎల్ వాళ్ళు ఐపీఓగా మార్కెట్లోకి రాబోతున్నారని, 4,500 crore ఐపీఓ మార్కెట్లోకి వస్తుందనేలా అండ్ దాని రిలేటెడ్గా ప్రాసెస్ స్టార్ట్ అయింది. నియర్ టు 4,500 crore ఐపీఓ ద్వారా రైజ్ చేయాలనుకుంటుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. కాంపిటీటర్ గా ఎన్ఎస్డిఎల్ వాళ్ళు ఉంటున్న ఈ డిపాజిటరీ సర్వీసెస్ సెగ్మెంట్ లో మార్కెట్ షేర్ పరంగాను అండ్ బిజినెస్ పరంగాను లీడర్ గా నిలబడుతున్నది అయితే సిడిఎస్ఎల్ వాళ్ళు. అండ్ ఈ ఎన్ఎస్డిఎల్ అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లోకి రాబోతున్న కంపెనీ రిలేటెడ్ గా ఐడిబిఐ బ్యాంక్ 26% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ హింద్ కాపర్ అలాగే హిందాల్కో గురించి మాట్లాడుకోవాలి. ఇటీవల మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్పేస్ లో మనకు వస్తున్న కరెక్షన్ కి రీజన్ గ్లోబల్ గా ఉన్న మెటల్ ప్రైసెస్ కరెక్ట్ అవుతూ ఉండడం అండ్ పర్టికులర్ గా హిందుస్థాన్ కాపర్ అండ్ హిందాల్కో ఈ 2 స్టాక్స్ రిలేటెడ్ గా ఇంట్రాడేలో వస్తున్న నియర్ టు 7% ఫాల్ కి రీజన్ ప్రెసెంట్ కాపర్ 9 month లోకి వెళ్ళింది. పర్ టన్ $8,830 కి రీచ్ అవుతూ ఉండడం గ్లోబల్ గా ఉన్న కాపర్ ప్రైజెస్ లో వస్తున్న కరెక్షన్ కారణంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న మెటల్ కంపెనీస్ లో కూడా ఇంట్రాడే సెషన్స్ లో ఇలాంటి ఫాల్ అయితే కనిపించింది. నెక్స్ట్ జొమాటో వాళ్ళు చెప్తున్నది June 24th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక లార్జ్ అక్విజిషన్ బై ఈక్విటీ చేస్తారని చెప్తున్నారు. మీన్స్ ఒక కంపెనీకి సంబంధించిన వాటాను కొంటారంటున్నారు. బట్ అది డబ్బుల ద్వారా కాదు, వీళ్ళకి సంబంధించిన షేర్స్ ని వాళ్ళకిస్తూ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుందని ఇలా అప్డేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ నుంచే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వస్తున్న డేటా ప్రకారం జొమాటో వాళ్ళు బ్లింకిట్ అనే కంపెనీ, ఇది కూడా జెప్టో తరహాలో 10 minutes లో గ్రోసరీస్ ని డెలివర్ చేస్తారనేలా వీళ్ళ బిజినెస్ మోడల్ ని స్టార్ట్ చేసిన కంపెనీ. వీళ్ళని జొమాటో వాళ్ళు కొనబోతున్నారనేలా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది అన్అఫిషియల్ గా మనకు వస్తున్న అప్డేట్స్. బట్ June 24th తెలుస్తుంది వీళ్ళు బ్లింకిట్ ని కొంటున్నారా లేదా అని. కానీ ఇది గమనించాలి మనం, వీళ్ళు ఆన్లైన్లో గ్రోసరీస్ని డెలివర్ చేసిన ప్లాట్ఫామ్స్ పై ఆసక్తిగా ఉన్నారు. ప్రీవియస్గా గ్రోఫాస్ రిలేటెడ్గా వీళ్ళు కూడా ఆన్లైన్లో గ్రోసరీస్ని డెలివర్ చేసే సంస్థే. వీళ్ళ రిలేటెడ్గా ఎప్పుడు ఫండ్ రైజింగ్ జరుగుతున్నా జొమాటో వాళ్ళు పాల్గొని మెజారిటీ ఆఫ్ స్టేక్ని రైజ్ చేస్తూ వచ్చారు. అండ్ ఇన్ఫాక్ట్ ఒక టైంలో జొమాటో వాళ్ళు కూడా ఆన్లైన్ గ్రోసరీస్ని డెలివర్ చేద్దాం అనుకున్నారు, కానీ అది పాసిబుల్ కాక క్లోజ్ చేశారు. అలా క్లోజ్ చేసిన తర్వాత నుంచి గ్రోఫర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారు. ప్రెసెంట్ ఇప్పుడు బ్లింకిట్ని కంప్లీట్గా ఎక్వైర్ చేయబోతున్నారు త్రూ ఈక్విటీ అనేలా కూడా మనకి ప్రెసెంట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎల్ఐసి గురించి మాట్లాడాలి. రీసెంట్ గా జేపీ మోర్గన్ వాళ్ళు ఎల్ఐసి రిలేటెడ్ ఉన్న ఆపర్చునిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ $840 టార్గెట్ ని ఇస్తున్నారు కదా. ఇప్పుడు గోల్డ్మ్యాన్ సాక్స్ అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఈ కంపెనీ రిలేటెడ్ ఉన్న పాజిటివ్స్ నెగటివ్స్ వీటిని మెన్షన్ చేస్తూ వాళ్ళ ఫ్యూచర్ టార్గెట్స్ ని మెన్షన్ చేస్తున్నారు. గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఎల్ఐసి రిలేటెడ్ గా న్యూట్రల్ వ్యూ తో ఉన్నారని అండ్ 700 టార్గెట్ ఇక్కడ నుంచి అప్కమింగ్ టైమ్ లో ఎల్ఐసి రిలేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్న గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు చెప్తుంటే, అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హోల్డింగ్ కంపెనీ అయిన బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఎల్ఐసి ఇక్కడ నుంచి కూడా గ్రో అవడానికి లార్జ్ రూమ్ ఉందని అండ్ నాన్ పార్ అండ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ ని అందిస్తూ అక్కడ సిగ్నిఫికెంట్ గా గ్రో అవడానికి ఆపర్చునిటీ ఉందని అండ్ ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్తో కంపేర్ చేస్తే 47 to 70% దగ్గరగా డిస్కౌంట్లో ప్రెసెంట్ ఈ కంపెనీ ట్రేడ్ అవుతుందనేలా వాళ్ళు మెన్షన్ చేస్తూ బిజినెస్ కి గ్రోత్ కి స్కోప్ ఉంది అండ్ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళు బై రేటింగ్ ఇస్తూ
930 టార్గెట్ గా ఎల్ఐసికి చూస్తున్నాం ఇలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా జలాల్ దాని ఫ్యామిలీ లైక్ ఏషియన్ పెయింట్స్ ని స్థాపించిన వాళ్ళలో ఒక ఫ్యామిలీ అయిన జలాల్ దాని ఫ్యామిలీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు నియర్ టు 5% దగ్గరగా 195 crore పెట్టి. సో ఇలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న సరికి రీసెంట్ గా పెరిగింది అనుకున్నాం. దాంతోపాటు నేను మీకు ఈ అప్డేట్ కూడా చేశాను. నెక్స్ట్ 2 to 3 years లో 950 crore దగ్గరగా ఖర్చు పెట్టి వీళ్ళ థర్డ్ లామినేటెడ్ ప్లాంట్ ని అండ్ పార్టికల్ బోర్డ్ అండ్ ప్లైవుడ్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నట్లు నేను మీకు అప్డేట్ చేశాను. ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే వీళ్ళ ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్ ని పెంచుకునే ప్రయత్నంలో ఈ కంపెనీ ఉన్నట్లు ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ మేనేజ్మెంట్ అప్డేట్ చేసింది. అండ్ ఇప్పుడు అందులో భాగంగానే వీళ్ళు బ్లూమ్ డెకోర్ అనే ఒక కంపెనీకి సంబంధించి గుజరాత్ లో ఉన్న వాళ్ళ లామినేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని 51 crore పెట్టి కొంటున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఈ లామినేట్ ప్లాంట్ ఒక ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 15.62 million షీట్స్ పర్ యానం అని అండ్ 106% కెపాసిటీ యూటిలైజేషన్ తో ఆ ప్లాంట్ రన్ అవుతుందని వాళ్ళు అప్డేట్ చేస్తూ ఈ ప్లాంట్ ఆపరేషన్స్ లోకి Q2 FY23 లోపు వస్తుందనేలా గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ అప్డేట్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు చేసినవైతే పాజిటివ్ కామెంట్స్ బట్ స్టాక్ దానికి అలా రియాక్ట్ అవ్వలేదు. వీళ్ళు మెన్షన్ చేసినది టాప్ లైన్ డబుల్ డిజిట్ గ్రోత్ తో కంటిన్యూ అవుతూ ఉంటుందని అండ్ వీళ్ళ EBITDA 25% అండ్ ROC కూడా 25% దగ్గరగా అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు మెయింటైన్ చేస్తారని గైడెన్స్ ఇస్తూ అండ్ ఈ R&D కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి 9 to 11% ఖర్చు పెడతారని R&D కి పెడుతున్న 9 to 11% మనీలో 25% మనీ కేవలం బయోసిమిలర్స్ కి ఖర్చు పెడతామనేలా వీళ్ళు అప్డేట్ చేస్తూ 1500 crore నెట్ క్యాష్ సర్ప్లస్ ఉందని అండ్ 2000 crore per year ఆపరేషన్ క్యాష్ ఫ్లో వీళ్ళు జనరేట్ చేస్తారనేలా డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్ గా స్టేట్మెంట్స్ ని పాస్ చేశారు. వీళ్ళు ఇలా చేసిన కామెంట్స్ తర్వాత మోర్గన్ స్టాన్లీ, CLSA అండ్ జెఫరీస్ వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యూస్ ని చెప్తూ టార్గెట్స్ ని ఈ ముగ్గురు కూడా ఇన్ అరౌండ్ 5000 దగ్గరగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మ్యాట్రిమోనీ వాళ్ళు ప్రీవియస్ గా బైబ్యాక్ ని అప్డేట్ చేశారు కదా, దాని రిలేటెడ్ గా డీటెయిల్స్ ని గమనిస్తే మ్యాట్రిమోనీ వాళ్ళు పర్ షేర్ 1150 రూపీస్ కి బైబ్యాక్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ టోటల్ బైబ్యాక్ ఒక సైజ్ 75 crore అని అండ్ ఈ బైబ్యాక్ లో 6,52,173 షేర్స్ ని బైబ్యాక్ చేస్తారనేలా అప్డేట్ చేస్తూ ఇంపార్టెంట్ పాయింట్ ఈ బైబ్యాక్ కి రికార్డ్ డేట్ 4th July అనేలా మెన్షన్ చేస్తున్నారు. సో 4th July నాటికి ఎవరి దగ్గర అయితే మ్యాట్రిమోనీ షేర్స్ ఉంటాయో వాళ్ళు ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. కానీ గుర్తుంచుకోవాల్సింది బైబ్యాక్ ఒక ప్రైస్ కి మీ దగ్గర ఉన్న షేర్స్ అన్ని కూడా కంపెనీ కొనదు. డిపెండింగ్ అపాన్ డిమాండ్ మీ దగ్గర ఉన్న షేర్స్ ని కంపెనీ తీసుకుంటుంది. బట్ స్టిల్ వీళ్ళు ఇస్తున్న ప్రైస్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే హైయర్ సైడ్ ఉంటుండేసరికి ఇలా వస్తున్న ఈ అప్డేట్స్ తో కూడా స్టాక్ హైయర్ సైడ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ PVR అండ్ ఐనాక్స్ గురించి మాట్లాడుకోవాలి. PVR అలాగే ఐనాక్స్ వీళ్ళిద్దరు కూడా మర్జ్ అవబోతున్నట్టు ప్రీవియస్ గా అప్డేట్ చేశారు కదా. వీళ్ళిద్దరు కూడా కలిసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా 1500+ స్క్రీన్స్ దగ్గరగా ఇలా కంబైండ్ అవుతున్న కంపెనీకి ఉంటుంది. అండ్ ప్రీవియస్ గా వీళ్ళు అప్డేట్ చేసిన దాని ప్రకారం స్వాప్ రేషియోలో ఐనాక్స్ షేర్స్ ని హోల్డ్ చేస్తున్న షేర్ హోల్డర్స్ కి ఫర్ ఎవ్రీ 10 shares 3 shares ఆఫ్ PVR వెళ్తుందనేలా 3:10 స్వాప్ రేషియో కూడా ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. అండ్ ఎంటైర్ ప్రాసెస్ రిలేటెడ్ గా ప్రెసెంట్ వీళ్ళకి NSE అండ్ BSE దగ్గర నుంచి నో అబ్జెక్షన్ దొరికిందని వీళ్ళు ఇప్పుడు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి. బయోకాన్ ఇన్సులిన్ ఆస్పార్ట్ ఇంజెక్షన్ రిలేటెడ్ గా 3rd phase క్లినికల్ ట్రయల్స్ లో ముందుకు వెళ్ళడానికి జాయింట్ డ్రగ్ కంట్రోలర్ కి 4 lakhs దగ్గరగా లంచం ఇస్తున్నట్లు CBI వాళ్ళు ఆరోపణలు చేస్తూ జాయింట్ డ్రగ్ కంట్రోలర్ ని అరెస్ట్ చేశారని అప్డేట్స్ వచ్చాయి. ఇప్పుడు బయోకాన్ బయాలజిక్స్ కి సంబంధించి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ లో ఉన్న ప్రవీణ్ కుమార్ ని అరెస్ట్ చేస్తున్నట్లు కూడా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనీ కంట్రోల్ వాళ్ళు 2022లో బెస్ట్ గా పర్ఫార్మ్ చేసిన టాప్ 10 స్టాక్స్ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ 2022లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. మోస్ట్లీ స్టాక్స్ రేంజ్ బౌండ్ ఆర్ కొంత డౌన్ సైడ్ కే ఫాలో అయ్యాయి. బట్ ఇంత పర్సెంట్ రిటర్న్ ఇన్ 2022 అయితే సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. కాబట్టి మనీ కంట్రోల్ వెబ్సైట్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ నేమ్స్ ని చూసి కంప్లీట్లీ ఇది ఫండమెంటల్ రివర్ అని కాకుండా మేబీ దీని బ్యాక్ ఆపరేటర్స్ కూడా ఉండిండొచ్చు. కాబట్టి ఏ రీజన్స్ తో ఇవి పెరిగాయని తెలియకుండా కేవలం ఇంత పర్సెంట్ గ్రోత్ కి వెళ్ళాయని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తుంటే ఇవాళ మెన్షన్ చేసిన లెవెల్ 15,323. బట్ ఇందాక మనం అనుకున్నట్టు 61.8% రీట్రేస్మెంట్ దగ్గర 15,383 లెవెల్ కనిపిస్తుంది. కాబట్టి ఇమీడియట్ రెసిస్టెన్స్ గా 15,383 అండ్ ఆ లెవెల్ నుంచి బ్రేక్ అవుతుంటే 15,323 అండ్ ఆ బిలో 15,180 ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే 15,480 అండ్ అబోవ్ 15,580 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ డౌన్ సైడ్ 32,560 అప్ సైడ్ 33,120. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీస్ లో ఉన్న కాంట్రాక్ట్ డేటాని కంబైన్ చేస్తుంటే ఇక్కడ నుంచి హైయర్ సైడ్ 15,800 అండ్ ఇక్కడ నుంచి లోయర్ సైడ్ 15,000 ఇంపార్టెంట్ లెవెల్స్ గా కనిపిస్తున్నాయి. మీన్స్ 15,000 to 15,800 ఈ 800 పాయింట్ రేంజ్ లో మార్కెట్ మూవ్ అవుతుందని ఇలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. కానీ ఇక్కడ 15,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర గమనిస్తే కాల్స్ కంటే పుట్సే హైయర్ సైడ్ రైట్ చేశారు. ఈవెన్ ఇవాళ మార్కెట్ ఫాలో అవుతున్న 15,500 పుట్ దగ్గర మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ లో డేటా బిల్డ్ అవుతూనే ఉంది. ఈవెన్ లోయర్ లెవెల్స్ లో కూడా ఇవాళ మార్కెట్ ఫాలో అవుతుంటే డేటా బిల్డ్ అవుతూనే ఉంది. మీన్స్ వీళ్ళు మార్కెట్ అప్పర్ సైడే వచ్చి క్లోజ్ అవుతుంది. 15,500 అబోనే
ఈ మంత్లీ ఎక్స్పైరీ ఉంటుందని ఎలా పుట్ రైటర్స్ భావిస్తున్నారు. మరి చూడాలి వాళ్ళు అనుకుంటుంది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందని. ఐ థింక్ ఇంకా మార్కెట్ ఇక్కడ నుంచి 100 or 200 పాయింట్స్ ఫాల్ అయితే కానీ వాళ్ళు అక్కడ అన్వైండింగ్ స్టార్ట్ చేసేలా కనిపించట్లేదు. మరి ఇలా కూడా చూడొచ్చు 15,500 దగ్గర స్ట్రాడిల్ వేస్తే 144 కాల్ సైడ్ 240 పుట్ సైడ్ ఈ రెండింటి కంబైన్డ్ ప్రీమియం ని చూసుకొని అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అంతవరకు మూవ్ అవుతుందని కూడా 15,500 స్ట్రాడిల్ ని కూడా వేస్తూ ఉండొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.